ప్రియమైన సోదరులారా, ఈరోజు డాక్టర్స్ డే కదా. డాక్టర్స్ అందరూ హాస్పిటల్స్ ఉంటాయి, నర్సెస్ ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు, రకరకాల టెక్నాలజీ ఉంటుంది. తర్వాత మరి తోడు డాక్టర్స్ కూడా ఉంటారు. అందుకని రకరకాల విధానాల్లో వాళ్ళు స్వస్థత పరుస్తారు. వాళ్ళు చేయవలసిన పని చేసేదాను తర్వాత దేవునికి అప్పగిస్తారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంటే, ఆయనకి ఏ హాస్పిటల్ లేదు, ఏ నర్సెస్ ఆయనకు లేరు, ఏ అసిస్టెంట్స్ ఆయనకు లేరు. ఏ రోగస్తులు వచ్చినా సరే ఒక్క మాట ద్వారానే స్వస్థపరుస్తాడు. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం చూస్తే, ఆయన పక్షవాయు గలవాన్ని చూసి లేచిపోమన్నాడు. మరి నువ్వు నమ్మినట్లుగా నీకు జరుగుతుందని చెప్పాడు. 9వ అధ్యాయంలో లేచిపోమన్నాడు. అందుకని మార్కు సువార్త 7:37 ఏముందంటే, వృద్ధివారు, కుంటివారు, మోగవారు, చెవిటివారు అందరూ మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ప్రపంచానికి వైద్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నమ్మండి, సత్యాన్ని తెలుసుకోనండి. ఇది చాలా గొప్ప రహస్యము.